మనకి మూలాధారంలో 4 దళాలు ఎందుకు ఉన్నాయి. ఇది ఒక చోట మాతాజీ చెప్తారండి. మాతాజీ ఏం చెప్తారంటే మాతాజీ మాట్లాడేశాక కొంతమంది సహజోగీస్ వచ్చి గణపతిపులేలో అప్పుడే మొట్టమొదటిసారో మొదటి ఏడాదో రెండో ఏడాదో గణపతిపులేలో 80s లో 85 లోనో 87 లోనో స్టార్ట్ అయింది గణపతిపులే. దాని ముందర బ్రహ్మపురిలో ఉండేవి పూజలు. మాతాజీ క్రిస్మస్ పూజలు అన్ని బ్రహ్మపురిలో చేసేవారు. అయితే గణపతిపులేలో ఒక రోజు మధ్యాహ్నం పూట డాక్టర్, ఒక సీనియర్ సహజోగి, ఒక డాక్టర్ గారు మాట్లాడుతూ ఆయన చెప్తున్నారు, మాతాజీ నాకు ఈ విషయం చెప్పారు అని. ఆయన ఏం చెప్పాడంటే, ఇప్పుడు వినాయకుడికి తల్లి పాదాలు తప్ప ఏం తెలియదు కదా, ఇది అందరికీ మనకు తెలుసు. వినాయకుడు తల్లి పాదాలు తప్ప ప్రపంచాన్ని చూడ్డు అని కూడా వచ్చి మాతాజీ చాలాసార్లు చెప్పారు. అయితే దృష్టి మొత్తం తల్లి పాదాల మీద ఉన్నప్పుడు తల్లి పాదాల పక్కన తండ్రి పాదాలు, అంటే శ్రీమాతాజీ పాదాలు పక్కన ఉన్న సదాశివుడి పాదాలు పక్క పక్కన ఉంటాయి. ఆయన కూడా ఆయన రూపం ఎలా ఉంటుంది అది కూడా మణిద్వీపంలో ఒక పేజ్ లో ఉంటుంది. మాధురి గారు అది కూడా చదువుతారు. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరూ కూర్చున్నప్పుడు ఫస్ట్ అధికారం ఎవరిది అంటే వినాయకుడు. సో వినాయకుడి దృష్టి ఎలా ఉంటుందంటే శివపా అంటే సదాశివుడు ఆదిశక్తి యొక్క పాదాలు మీద ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నవి 4 పాదాలు. ఆ 4 పాదాలు ఇటు కుడివైపు, అంటే మనం ఎదుర్కొంటా మాతాజీ ఎదుర్కొంటా కూర్చుంటే కుడివైపు ఆదిశక్తి పాదాలు, ఎడం వైపు సదాశివుడి పాదాలు అనుకుంటాము. బట్ వాళ్ళు కనిపించడానికి అలా కనిపిస్తారు దూరంగా. బట్ శివపార్వతుల్లాగా ఒకటే శరీరం అన్నమాట. సో ఒకటే శరీరంలో వాళ్ళిద్దరూ కలిసి ఒక ముద్దగా నుంచున్నప్పుడు కాళ్ళకు 4 పాదాలు కనపడతాయి అన్నమాట. ఒకే శరీరం, ఒక సిలిండర్ లాగా ఊహించుకోండి శివపార్వతులు. శక్తి, అది క్రియేషన్ బుక్ లో వస్తుంది డీటెయిల్డ్ గా. సో శక్తియుతమైన ఒక లేయర్ లాగా ఒక ఉంటుంది. అయితే దానికి బేస్ వచ్చి 4 పాదాలు. శివుడిది, సదాశివుడిది 2 పాదాలు, ఆశక్తిది 2 పాదాలు. అందుకని మూలాధారానికి 4 పాదాలు ఉన్నాయి, 4 పెటల్స్ ఉన్నాయి. సో దానికన్నా స్ట్రాంగెస్ట్ ఇంకోటి ఉండవు అనమాట మన చక్రాస్ లో. మన సహస్రారాన్ని విడిచిపెట్టి ఇంక దానికన్నా సహస్రాలలో 1000 దళాలలో కూడా 4 దళాలు ఇవి కలుస్తాయంట. శ్రీ మాతాజీ చెప్పారు స్పీచ్ లో. విశుద్ధిలో ఉన్న 16 పెటల్స్ కూడా సహస్రాలలో ఉన్న 1000 పెటల్స్ లో ఒక 16 నెంబర్ లో కలుస్తుంది. భవసాగరాల్లో ఉన్న 10 గురువులు కూడా సహస్రాలలోకి వెళ్ళి వాళ్ళు విరాటలో కలుస్తారు. అదేమిటో మీరు కనిపెట్టాలి సహజోగుల కింద, నేను ఎన్ని ఇన్ఫర్మేషన్లు అన్ని ఇవ్వను అని చెప్పారు ఓ స్పీచ్ లో శ్రీ మాతాజీ. సో భవసాగరంలో కూడా ఇతర సూక్ష్మ చక్రాలు చాలా ఉన్నాయి, నేను అవి వాటి గురించి చెప్పదలుచుకోవట్లేదు అని అన్నారు శ్రీ మాతాజీ వేరే స్పీచ్ లో. తర్వాత మనకి ఆజ్ఞ చక్రాకి సహస్రార చక్రాకి మధ్యలో 9 చక్రాస్ ఉంటాయి. అవి ఏంటో కూడా సహజోగులు కనిపెట్టాలి, అవి కూడా ఓపెన్ అవ్వాలి, వాటి మీద కూడా హోంవర్క్ చేయాలి, వాటి మంత్రాలు కూడా మీరు బయటకు తీసుకురావాలి జనాల్లోకి అని కూడా చెప్పారు. అదే చాలా స్పీచ్ల్లో చాలా రకాలుగా చెప్పారు. బట్ అదండి బేసిక్ రీజన్ ఏంటంటే సదాశివుడు ఆదిశక్తి పక్క పక్కన కూర్చుంటే సదాశివుడు 2 పాదాలు, ఆదిశక్తి యొక్క 2 పాదాలు, ఈ 4 ఉన్నాయి కాబట్టి అందుకని ఆయన ప్రాణం, గణేశుడి ప్రాణం ఏదైతే ఉందో అది ఆదిశక్తి పాదాల దగ్గర ఉంటుంది కాబట్టి ఆ 4 నెంబర్ ని ఆయన తీసుకుని కార్బన్ కి 4 ఇచ్చుకున్నారు. తర్వాత ఇంకా అప్పటికి సృష్టి రాలేదు. తర్వాత 4 దిక్కులు వచ్చాయి. సృష్టి వచ్చాక చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు, ఫస్ట్ బ్రహ్మదేవుడికి 5 ముఖాలు ఉంటాయి. తర్వాత ఒక శిరస్సు తీయడం జరుగుతుంది వీరభద్రుడి చేత, అది మనకు వచ్చింది దేవి భాగవతంలో ఆ కథ. సో అలాగా డిఫరెంట్ ఇవన్నీ భూమి వచ్చాక వచ్చాయి, ఇది భూమి రాకముందు. ఇది క్రియేషన్ బుక్ లో తప్ప ఎక్కడ ఉండదండి ఇది ఇప్పుడు నేను చెప్పింది. సో అదండి, ఈ 2 ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పడం జరిగింది. సో ఆల్ 36 క్వశ్చన్స్ ఆర్ బీయింగ్ ఆన్సర్డ్. సో నేను పేర్లు చదువుతానండి. దేవరపల్లి